హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరికీ ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి టెక్ మహీంద్రాలో బీజీవీ ఎంత స్ట్రిక్ట్గా చేస్తారు, నేను అబ్జర్వ్ చేసిన ఇన్సిడెంట్స్లో బీజీవీ వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా చేశారో నేను చూసిన రియల్ టైం ఇన్సిడెంట్స్ మీకు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్లీ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. సో టెక్ మహీంద్రా అనేది వన్ ఆఫ్ ద ఎంఎన్సీ, ఇండియన్ ఎంఎన్సీ అండి. సో ఈ కంపెనీలో ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకుంటున్నారో ఈ కంపెనీని అయితే ఫస్ట్ అయితే అవాయిడ్ చేయండి. సో నేను ఎందుకు అవాయిడ్ చేస్తున్నామంటే మోస్ట్ ఆఫ్ పీపుల్స్కి తెలిసే ఉంటుందండి, ఇది చాలా బీజీవీ స్ట్రిక్ట్, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ 99% ఉంటాయండి. మీరు ఒకవేళ రియల్ టైంతో కాకుండా ఎక్స్పీరియన్స్ ఫేక్ పెట్టి వెళ్తే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే బీజీవీ 100% ఉంటుందండి. సో ఇది మైండ్లో గుర్తుపెట్టుకొని ట్రై చేయండి, ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేస్తున్నారో అది ఫస్ట్ అయితే. సో సెకండ్ వచ్చేసరికి నేను చూసింది ఏమంటే, ఒక క్యాండిడేటు పేరోల్ వేరే ఉంది, రియల్ టైమే చేశాడు, రియల్ టైం ఉంది తనకు ఎక్స్పీరియన్స్, తనకి పేరోల్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉంది, హైర్ చేస్తున్నారు. హైర్ చేసిన టెక్ మహీంద్రా నుండి కాల్ వచ్చిన తర్వాత ఏమైందంటే, సో వాళ్ళు అడిగారు మేము ఇలా హైర్ చేస్తున్నాము అంటే మీరు పాస్ట్ కంపెనీ ఏదని అడిగారు, రీసెంట్ కంపెనీ. వాళ్ళు చెప్పారు ఇలా పేరోలు క్లయింట్ సంథింగ్ కంపెనీ టీసీఎస్ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళప్పుడు. సో ఇలా క్లయింట్ అని పేరోల్ డిఫరెంట్ అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే లేదు మేము ఓన్లీ డైరెక్ట్ కంపెనీస్ మాత్రమే మేము హైర్ చేస్తున్నాము, ఇలా పేరోల్ మాకు వద్దు అన్నారు. సో అప్పుడు నాకు అర్థమైంది ఏమంటే, అది ఈవెన్ రియల్ టైం ఉంది, రియల్ టైం వాళ్ళ దగ్గర ఉంది, రియల్ టైం కంపెనీస్లోని చేశారు, ఎగ్జిస్టింగ్ కంపెనీస్లోనే. కానీ వాళ్ళు తీసుకోవట్లేదంటే ఎంత స్ట్రిక్ట్ అనేది మనం అక్కడే అర్థం చేసుకోవాల్సిందిగా మనం ఈ వీడియోని మీకు చెప్తాను, మీకు అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. చూసుకోవచ్చు, ఈవెన్ రియల్ టైం ఉన్నా కూడా వాళ్ళు పేరోల్ కంపెనీస్ని వద్దు అనుకుంటున్నారు, డైరెక్ట్ కంపెనీ ఎంప్లాయీస్ లేదా క్యాండిడేట్స్ని వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారంటే చూసుకోవచ్చు, అక్కడ కూడా మనం తెలుసుకోవచ్చు ఎంత స్ట్రిక్ట్గా ఉందని. సో సెకండ్ వచ్చేసరికి బీజీ వెరిఫికేషన్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. పిఎఫ్ హిస్టరీ అయితే పక్కా అడుగుతుంది. సో ఎంప్లాయీ పిఎఫ్ హిస్టరీ, కట్టింగ్స్, పిఎఫ్ హిస్టరీలో మనకు అంతా తెలుసు అండి, ఎంత మంత్లీ ఎంత కట్ అయింది, అసలుకి ఏ ఆర్గనైజేషన్ నుండి డిడక్షన్ జరిగింది అనేది పక్క ఈపీఎఫ్ పోర్టల్ అయితే ఉంటుంది. సో వాళ్ళు అయితే పక్కాగా అడుగుతారు టెక్ మహీంద్రాలో. సో ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకున్నారో ఈ కంపెనీస్కి అయితే ఫస్ట్కే వెళ్ళకండి. మీకు ఒకవేళ వేరే కంపెనీస్లో వర్క్ చేసి రియల్ టైంగా ఉంటే దీనికి వెళ్ళండి. ఇంకా కొందరు ఏం చేయాలంటే, ఇప్పుడు డిగ్రీ ప్రాబ్లం ఉంటుంది, సో వాళ్ళు ఈవెన్ డిగ్రీ కూడా ఫేక్ పెట్టి వెళ్ళాలనుకుంటుంటారు. సో ఐఎమ్ సజెస్టింగ్ డోంట్ చూస్ టెక్ మహీంద్రా ఇన్ కేస్ ఇఫ్ యూ పుట్టింగ్ ఎడ్యుకేషన్ ఆల్సో ఫేక్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్, సో డోంట్ గో ఫర్ టెక్ మహీంద్రా ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకుంటున్నారో. సో ఇదే అండి ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంది. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ అండ్ లైక్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.